నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి సిరి సంపదల శ్రావణం అనే శీర్షికన శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో, అలాగే శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళగౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో పరిశీలిద్దాం. ప్రధానంగా శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని నాగపంచమి లేదా గరుడ పంచమి అనే పేర్లతో పిలుస్తారు. ఈ నాగపంచమికి ఉన్న ప్రాధాన్యత గురించి భవిష్య పురాణంలో చెప్పారు. భవిష్య పురాణంలో శివుడు పార్వతితో ఏం చెప్తాడంటే, శ్రావణమాసే పంచమ్య శుక్లపక్షేతు పార్వతి ద్వారస్య ఉభయతో లేఖ్య గోమయేన విశోల్పణ అనే శ్లోకాన్ని శివుడు పార్వతికి చెప్పాడని భవిష్య పురాణంలో మనకు చెప్పడం జరిగింది. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, శ్రావణమాసే పంచమ్య శుక్లపక్షేతు పార్వతి, ఓ పార్వతి, శ్రావణమాస శుక్లపక్షంలో వచ్చే పంచమి నాడు ద్వారస్య ఉభయతో లేఖ్య గోమయేన విశోల్పణ, ప్రతి ఒక్కరూ కూడా ద్వారానికి ఇరువైపులా గోమయంతో సర్పం రూపులను గీసి పూజించాలి అని ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. కాబట్టి అందరూ కూడా ఈరోజు నాగపంచమి సందర్భంగా మీ గుమ్మానికి ఇరువైపులా గోమయంతో సర్పం బొమ్మలు గీయండి. గోమయం అందుబాటులో లేని పక్షంలో తడి పసుపుతో కానీ తడి గంధంతో కానీ సర్పం రూపులను గోడ మీద గీసి పూజ చేయవచ్చని కూడా స్కాంద పురాణంలో చెప్పారు. పూజ ఎలా చేయాలంటే, గోడ మీద గీసినటువంటి ఆ సర్పం రూపులకి దూర్వాలు అంటే గరిక పోచలతో అక్షింతలతో పూజ చేస్తూ నాగదేవతల పేర్లు స్మరించుకోవాలి. అలాగే పుష్పాలలో గన్నేరు పూలు, సంపంగి పూలు, జాజి పూలు, ఈ 3 పుష్పాలతో ఆ సర్పరూపాలకు పూజ చేయాలి. అలా పూజ చేసిన తర్వాత తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. కర్పూర హారతి ఇచ్చి తీపి పదార్థాలు గుమ్మానికి ఇరువైపులా నివేదన చేసి వాటిని ప్రసాదంగా స్వీకరిస్తే సంవత్సరం మొత్తం సమస్త సర్పదేవతల అనుగ్రహము కుటుంబంలో సభ్యులందరికీ కలుగుతుంది. అలాగే ఈ శ్రావణ శుక్ల పంచమి సందర్భంగా ఫణిగౌరీ వ్రతము అనే ఒక ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరించడం ద్వారా నాగదేవతల అనుగ్రహంతో పాటు గౌరీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని భవిష్య పురాణంలో స్కాంద పురాణంలో చెప్పారు. ఈ ఫణిగౌరీ వ్రతం ఎలా చేయాలంటే, మహిళామణులు పూజా మందిరంలో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీట మీద ఒక తెల్లటి వస్త్రాన్ని ఉంచి ఆ తెల్లటి వస్త్రం మీద బియ్యం పొయ్యాలి. ఆ బియ్యం మీద ఒక నాగ పడిగను ఉంచాలి. రాగి లోహంతో కానీ ఇత్తడి లోహంతో కానీ వెండి లోహంతో కానీ చేసిన నాగపడిగను ఉంచాలి. ఆ నాగపడిగ కింద తమలపాకులో పసుపు ముద్దను ఉంచాలి. ఆ తమలపాకులో పసుపు ముద్ద గౌరీ స్వరూపం. నాగపడిగ కింద ఉంది కాబట్టి గౌరీదేవిని ఫణిగౌరీ అనే పేరుతో పిలుస్తారు. అంటే గౌరీదేవిని ఫణిగౌరీదేవిగా భావిస్తూ నాగపడిగ కింద చేసే పూజను ఫణిగౌరీ వ్రతం అనే పేరుతో పిలుస్తారు. అలా నాగపడిగ కింద గౌరీదేవిని ఉంచి గౌరీదేవి అష్టోత్తర శతనామావళి 108 నామాలు చదివి గౌరీదేవికి బెల్లం ముక్క లేదా క్షీరాన్న నైవేద్యంగా సమర్పించాలి. దీన్ని ఫణిగౌరీ వ్రతం అనే పేరుతో పిలుస్తారు. ఇలా ఫణిగౌరీ వ్రతం చేయాలని భావించే మహిళామణులు కుడి చేతికి తోరం కట్టుకోవాలి. 10 దారపు పోగులు తీసుకొని వాటిని 10 చోట్ల ముడులు వేసి ఆ తోరాన్ని కట్టుకొని మహిళామణులు ఈ ఫణిగౌరీ వ్రతాన్ని ఆచరించాలి. ఫణిగౌరీ నమస్తేస్తు కైలాస నిలయస్థితే లోకమాతర్ నమస్తుభ్యం సౌభాగ్యం దేహి మే సదా. తోరం కట్టుకునేటప్పుడు ఈ శ్లోకం చదువుతూ తోరం కట్టుకోవాలని భవిష్య పురాణంలో చెప్పారు. తోరం కట్టుకొని గౌరీదేవి అష్టోత్తరం చదివి ఇలా ఫణిగౌరీ వ్రతం అనే పేరుతో గౌరీదేవిని పూజిస్తే సంవత్సరం మొత్తం గౌరీదేవి అనుగ్రహం కలుగుతుంది. సమస్త సర్పదేవతల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే శ్రావణ శుక్ల పంచమిని గరుడ పంచమి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఎందుకంటే గరుత్మంతుడు దేవలోకం నుంచి అమృత భాండం తెచ్చి తన తల్లికి దాస్య విముక్తిని కలిగించిన రోజు కాబట్టి దీన్ని గరుడ పంచమి అనే పేరుతో పిలుస్తారు. సర్పమైనటువంటి వాసుకి శివుడి గురించి తపస్సు చేసి శివుడికి ఆభరణమైన రోజు కాబట్టి దీన్ని నాగపంచమి అంటారు. ఆదిశేషుడు తపస్సు చేసి శ్రీ మహావిష్ణువుకి అలంకారమైన రోజు కాబట్టి దీన్ని నాగపంచమి అంటారు. కాబట్టి గరుడ పంచమి సందర్భంగా గరుత్మంతుడి అనుగ్రహం కలగటం కోసం ఇంట్లో దీపారాధన చేశాక కుంకుమాంకిత వర్ణాయ కుందేందు ధవళాయచ విష్ణువాహ నమస్తుభ్యం పక్షిరాజాయతే నమః అనే ధ్యాన శ్లోకాన్ని చదువుకోండి. గరుత్మంతుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. నాగపంచమి గరుడ పంచమి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. అలాగే శ్రావణ మాసంలో వచ్చే మొట్టమొదటి మంగళవారం వివాహమైనటువంటి స్త్రీలు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించుకోవాలి.
మొట్టమొదటి మంగళవారం మాత్రం తప్పనిసరిగా పుట్టింట్లోనే మంగళగౌరి వ్రతాన్ని ఆచరించుకోవాలి. మంగళగౌరి వ్రతం ఆచరించేటప్పుడు పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు, ఆవు నెయ్యిలో మంగళగౌరీదేవి ఉంటుంది కాబట్టి వీటిని వినియోగిస్తూ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించినట్లయితే మంగళగౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి సిరి సంపదల శ్రావణం అనే శీర్షికన శ్రావణ శుక్ల షష్ఠి తిథి సందర్భంగా సూపౌదన వ్రతాన్ని ఏ విధంగా ఆచరిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే కల్కి జయంతి సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. నామం ఉచ్చరించండి, అర్థం విచారించండి, అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. దాని పేరు స్మరణ అంటారు. ఇక్కడ 3 దశలు వచ్చాయి కదా. ఇప్పుడు ఏ దశలో ఉన్నాం మనం? ఉచ్చారణ దశ, విచారణ దశ. విచారణ దశలోకి వెళ్తున్నాం. అర్థస్పృహతో మంత్రము చేసిన వాడికి మంత్రము తొందరగా ఫలిస్తుంది. ఇది శాస్త్రం చెప్తున్న అంశం. ఇక్కడ అర్థస్పృహతో చేయాలి. అయితే అర్థం తెలియకుండా మంత్రం చేయకూడదు అంటే చేయకూడదని కదా, ఏదో ఒకటి ముందు చేస్తే ఆ మంత్రదేవత అనుగ్రహించి ఎప్పటికైనా అర్థం తెలుసుకోవాలని బుద్ధి కలిగిస్తుంది. అప్పుడు అర్థం తెలుసుకుంటాం. తెలుసుకున్నాక మంత్రం వీర్యవత్తరం భవతి అన్నాడు. మంత్రానికి శక్తి వస్తుంది. అర్థస్పృహతో చేసిన మంత్రానికి శక్తి, ఫలం శీఘ్రంగా లభిస్తాయి, పూర్ణంగా లభిస్తాయి. దీన్ని బట్టి అర్థం తెలియకుండా చేసిన ఫలితం ఉంటుంది, కానీ శీఘ్రంగా రాదు, పూర్ణంగా రాదు. అర్థమైంది ఇక్కడ. కనుక అర్థం తెలుసుకోవాలి. భగవన్ నామములన్నీ మంత్రములు, ఏ నామం తీసినా. అలా ఇవాళ శ్రీ, విభూతి, లక్ష్మి, లక్షణ శక్తి, ఇన్ని అర్థాలు చెప్పుకున్నాం కదా. లక్ష్మి అనే మాట ఒక మహామంత్రం అండి. సనత్ కుమారుడు ఒక మాట చెప్తాడు, లక్ష్మి అనే నామం ఉచ్చరించిన వాడు అమ్మవారు అనుగ్రహిస్తారు. లక్ష్మి అంటే లక్షణ శక్తి అయ్యే లక్ష్మి. ఇది ఒక శ్రీ, ఐశ్వర్యం, విభూతి, లక్ష్మి అని 4 మాటలు. 4 మాటలు చెప్పాం కానీ 4 మాటలు ఒక్కరివే. ఎవరిది? పరమేశ్వరుని యొక్క శక్తి. శక్తి అంటే మళ్ళీ అర్థం తెలియాలి. శక్తి అంటే శక్తికి అర్థం దేవి భాగవతం స్పష్టంగా చెప్తుంది. శక్తి అంటే సమర్థత, సమర్థత, చెయ్యగలిగేది అని అర్థం. పరమేశ్వరుడు ఏ సమర్థత వల్ల జగత్తులు చేస్తున్నాడో దాని పేరు శక్తి అయిపోయింది ఇక్కడ. కనుక ఇవాళ ఎన్ని పదాలకు అర్థం చెప్పుకున్నామో గుర్తుపెట్టుకోండి. అంటే ఇది కాలక్షేపపు ప్రవచనం కాదు. అసలు ఏ ప్రవచనము కాలక్షేపం కాదు. అర్థం చేసుకోవాల్సిన జ్ఞానం ఇక్కడ. నాలెడ్జ్, గెటింగ్ ద నాలెడ్జ్. నాలెడ్జ్ని మనం అందుకుంటున్నాం. కానీ లక్ష్మి అనేది ఒక విజ్ఞానం. లక్ష్మీ వైభవం అంటే వైభవం అని వినగానే ఆకర్షితులవుతాను పిలిచేమే కానీ లక్ష్మీ తత్వము, లక్ష్మీ విజ్ఞానం అని కూడా పేరు పెడుతున్నాడు. వచ్చాక చెప్పాను కానీ పర్వాలేదు. వైభవం అంటే తొందరగా వచ్చి ఆసక్తి పడుతుంది, కానీ తత్వం అంటే అమ్మో మన నిద్ర వస్తుందని అంటాడు. కానీ తత్వము, విజ్ఞానము, వైభవం అన్నీ ఒకటే నిజానికి. ఇప్పుడు చెప్పబోతే లక్ష్మీ తత్వమే. ఎంతమంది మహర్షులు లక్ష్మీ తత్వం మీద చర్చ చేశారో ఆశ్చర్యపోతాం. ఆ మహర్షులందరూ వస్తారు ఇప్పుడు వరుసగా. ఆ మహర్షులు చెప్పిన మాటలే ఇక్కడ చెప్పుకుంటున్నాం, మరొకటి కాదు. కానీ ఇవాళ చెప్పిన ఈ నామముల యొక్క అర్థాన్ని మనసులో పెట్టుకుని నారాయణుడు, ఆ నారాయణ ఆశ్రయించి ఉంది ఆయన శక్తి. ఏమైంది? ఆశ్రయించి ఉన్నది. ఎలా ఆశ్రయించిందో చెప్పుకున్నాం. ఒక వెలుగు సూర్యుని ఆశ్రయించినట్లు, లేదా ఒక కాంతి దీపాన్ని ఆశ్రయించినట్లు ఆశ్రయించింది అన్నాం. అంటే వీడని శక్తిగా ఉంది. పరమాత్మని ఆ విధంగా ఆశ్రయించుకున్న ఆ శక్తి. ఆశ్రయం అన్నాం కానీ ఆ ఉపసర్గ, శ్రయం అనేది అసలు పదం. శ్రయం, ఆశ్రయం అన్నారు కదా. దీనికి సంస్కృతంలో శ్రీయతే అన్నారు. శ్రీయతే అంటే ఆశ్రయించినది అని అర్థం ఇక్కడ. కనుక ఈశ్వరుని ఆశ్రయించిన శక్తి కనుక శ్రీ అని పేరు. శ్రీ అనగా పరమాత్మని ఆశ్రయించి ఉన్న శక్తి, ఇది అర్థం ఇక్కడ. ఇప్పుడు శ్రీ శబ్దానికి అర్థం తెలిసింది కదా. పరమాత్మను ఆశ్రయించిన శక్తి కనుక శ్రీ అంటున్నారు ఇక్కడ. ఆ శక్తిని తెలుసుకోవడమే శ్రీ విద్య. ఆ శక్తిని శ్రీ మాత అన్నాం. ఆ శక్తి శ్రీ మహాలక్ష్మి అని చెప్పబడుతున్నది. అయితే శక్తి ఈశ్వరుని ఆశ్రయించుంది. సరే, జీవులందరూ ఎవరిని ఆశ్రయించున్నారు? ఇది ప్రశ్న. నారాయణ అంటే సర్వజీవుడికి ఆశ్రయమైన వాడు, నిజమే. కానీ సర్వజీవులు ఆయన శక్తి మీదే ఆశ్రయమే ఉన్నాయి, ఆధారమై ఉన్నామనా లేదా? ఆ శక్తిని ఆశ్రయించుకుని మనం ఉన్నాం. కానీ మనందరం దేన్ని ఆశ్రయించుకున్నామో దాని పేరు శ్రీ. ఆ శక్తి దేన్ని ఈశ్వరుని ఆశ్రయించగలిగింది కనుక దాని పేరు శ్రీ. కానీ పరమాత్మను ఆశ్రయించున్నది ప్రపంచానికి ఆశ్రయమైనది. నేను తెలుగులోనే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి ఈ పదం. పరమాత్మని ఆశ్రయించుకున్నది జీవులకు అనగా ప్రపంచములకు ఆశ్రయమైనది కనుక శ్రీ అంటే ఆశ్రయ శక్తి, ఇది అర్థం. ఆశ్రయ శక్తి, ఈశ్వరుని ఆశ్రయించుకున్న శక్తి మనకు ఆశ్రయమైన శక్తి. అందుకే మనం లోకంలో దెబ్బ పడితే 90 ఏళ్ళు ముసలివాడిన అమ్మ అంటాడు.
అయ్యా నాన్న అన్నాడు. అమ్మో అయ్యో అనడం వేరే విషయం. కానీ అమ్మ అన్న మాట వచ్చేస్తుంది. అంటే ఈశ్వరుడి శక్తి మనకు అమ్మ అంటే కనబడుతున్నది. అది ఇమీడియట్ కాజ్, దగ్గర వెంటనే కనబడుతుంది. కానీ శక్తి వల్ల ఈ జగత్తు ఏర్పడింది అంటున్నాం కనుక మనకు ముందు శక్తి కనబడుతుంది. సూర్యుల్లో వెలుగు, అగ్నిలో వేడి అంటే నేను మీకు ఉపన్యాసం చెప్పగలదు, కనబడుతూనే ఉంది. కనుక ప్రకృతి అంటే మనకు అత్యంత సంగీతంగా ఉంది. ఈ ప్రకృతిని ఎవరైనా ఆశ్రయించుకుందో చెప్పాలంటే పెద్ద ఉపన్యాసం కావాలి. శక్తి అందరికీ కనబడుతుంది, శక్తి అందరికీ కావాలనిపిస్తుంది. కనుక శక్తి అందరికీ కావాలి, శక్తి లేనిది ఎవరు లేవు. కనుక మనందరం ఆశ్రయించుకునే దేన్ని శక్తిని. కానీ శక్తి ఎవరిని బేస్ చేసుకున్నదో పరిశీలించమన్నాడు. అదే ఈశ్వర జ్ఞానం. విశ్వాన్ని నడిపే శక్తి అంతా ఎవరిదో వాళ్ళు తెలుసుకోవాలి. అది నారాయణుడిని తెలుసుకుని ఏం చేయాలి? శక్తిని నారాయణ్ణి కలిసి ఉపాసన చేయాలి. ఇక్కడ అంటే శక్తిని ఈశ్వరుని కలిసి ఆరాధన చేయాలి. అప్పుడు ఆస్తికత్వం అనేది ఎంటర్ అయింది. ఇక్కడ నువ్వు జగమంతా చూస్తున్న శక్తి ఏ పరమాత్మను ఆశ్రయించి ఉందో ఆ పరమాత్మని శక్తిని కలిసి ఉపాసన చేయి. దాన్నే మీరు శివశక్తి శక్తి రూపిణి అని అంటున్నారు ఇక్కడ. కనుకనే ఆస్తికత అంటే ఏమిటో కాదు, నీలో నీ చుట్టూ ఉన్న శక్తి అంతా ఒక పరమేశ్వరుని ఆధారం చేసుకుందని తెలుసుకోవడమే ఆస్తికత. ఆ పరమేశ్వరుని శక్తిని కలిసి ఆరాధించడమే భక్తి, అది ఉపాసన. ఇప్పుడు మన ఆస్తికులమా భక్తులమా? ఆస్తికుడు అంటే శక్తికి ఆశ్రయమే భగవంతుడు ఉన్నాడు నమ్మేవాడు ఆస్తికుడు. ఆ శక్తిని భగవంతుడిని కలిపి ఆరాధించేవాడు భక్తుడు. కనుక మనం ఆస్తిక దశ నుంచి భక్తి దశలోకి వెళితే లక్ష్మీ తత్వం మరింత అందంగా మనకు అర్థమవుతుంది. కనుక ఇప్పుడు మహాలక్ష్మి ఎప్పుడుంది? మళ్ళీ ఆ ప్రశ్నకి రావాలి. చెప్పండి, ఇంత జాగ్రత్త విన్నాక ఎప్పుడుంది ఎప్పుడు ఉంది అని అంటే డూకు దీర్ఘం పెట్టండి, సమాధానం వచ్చేసింది. ఎప్పుడు ఉంది అంటే ఎప్పుడు ఉంది అని తెలిసిపోయింది. ఎప్పుడు ఉండేవాడు ఈశ్వరుడు. ఆయన పేరు సత్, శాశ్వత అర్థం. ఆయన యొక్క శక్తి కూడా ఎప్పుడు ఉంది కనుక ఆవిడ పేరు శాశ్వతి. సర్వం శ్రీ మహాలక్ష్మి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో వెంకటేశాయ. శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి గౌరీదేవి నమోస్తుతే. ఈరోజు శ్రావణ గౌరీ వ్రతం. కొత్తగా వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు, ఆ పెండ్లైనటువంటి యువతి గౌరీదేవి యొక్క దివ్యవంతమైనటువంటి అనుగ్రహాన్ని సాధించడం కోసం, తన మంగళసూత్రానికి మరింత బలం చేకూర్చుకోవడానికి, సౌభాగ్య సిద్ధి కోసం మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించేటువంటి సనాతన సంప్రదాయం. ఈ మంగళగౌరీ వ్రతం ఎవరైతే ఆచరిస్తారో సౌభాగ్యంతో పాటు గౌరీదేవి తన దివ్యవంతమైన అనుగ్రహాల్ని ప్రసారింపచేస్తారు. అటు లక్ష్మీప్రదం, ఇటు సౌభాగ్య బలం రెండూ మేళవించి అద్వితీయమైనటువంటి లక్షణాలతో స్త్రీ జీవితాంతం కూడాను ఆనందమయకరమైనటువంటి జీవితాన్ని గడపడానికి, దాంపత్యంలో అనురాగంతోనూ భక్తిభావన స్ఫూర్తితోనూ జీవితాన్ని గడపడానికి ఈ వ్రతాలు, నోములు శ్రావణ మాసంలో చాలా చక్కగా సహకరిస్తూ ఉంటాయి. ఎవరైతే గౌరీదేవిని నిష్టగా తూచా తప్పకుండా ఈ వ్రతాల్ని ఆచరిస్తారో వారికి సర్వ సౌభాగ్యాల్ని కూడా ఆ చక్కని తల్లి ప్రసరింపచేస్తుందన్నమాట. అంతేకాదు, చేతి నిండా గోరింటాకు పెట్టుకొని, చేతి నిండా గాజులు వేసుకొని, కాళ్లకు గజ్జెలు వేసుకొని, చక్కగా మెడ నిండా బంగారపు నగలు వేసుకొని లక్ష్మీదేవిని ఆహ్వానించేటువంటి అద్వితీయమైనటువంటి సంబరాల తత్వం ఈ యొక్క మంగళవారం నాడు కనిపిస్తుంది. అంతేకాకుండా గరుడ పంచమి వ్రతాన్ని కూడా ఆచరిస్తారన్నమాట. దీనివల్ల
వంశంలో వచ్చేటువంటి పితృదోషాలతో పాటు కాలసర్ప దోషాలు కూడాను తొలగించబడతాయి అని చెప్పేసి శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేజ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం వృక్ష శ్రీయం దాపయమే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 5:55 సూర్యాస్తమయం 6:47. తిథి పంచమి రాత్రి 12:45 వరకు. నక్షత్రం ఉత్తర రాత్రి 7:30 వరకు. వర్జం తెల్లవారుజామున 4:45 నుంచి ప్రారంభం. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:23 వరకు. మరల రాత్రి 11:15 నుంచి 12 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 11:45 నుంచి 1:28 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకు. నేటి విశేషం మంగళగౌరీ వ్రతారంభం. కొత్తగా వివాహమైనటువంటి వారు మంగళగౌరీ వ్రతం అని చెప్పి గౌరీదేవిని పూజ చేసుకుంటారు. ముత్తైదువులను 5గురిని పిలిచి వాయినాలు ఇచ్చుకుంటారు. అలా సర్వోత్తమంగా దాన్ని ఆచరించడం ద్వారా ఆ సమయంలో ఇచ్చేటువంటి శనగల యొక్క దానం అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. సకల పాపాలను కూడా హరిస్తుంది. ఉత్తమ సంతానానికి ప్రేరకమవుతుంది. ఈరోజు మరో విశేషం నాగపంచమి గరుడ పంచమి. ఇటు నాగులను పూజించుకోవడం ద్వారా అనుగ్రహిస్తాయి. గరుడ పంచమిని గరుడుని పూజ చేసుకోవడం ద్వారా ఆహారాదుల్లో కానీ విషభయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. నేటి ఆణిముత్యాలు. వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు. కొత్త ప్రేరణకు పునాది కావాలి. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. అమ్మవారు అపాంగై అంటే కటాక్షం, కడగంటి చూపు. ఆ మాట బ్రహ్మగారు చెప్పేటప్పటికీ ఆ చేతిలో పట్టుకున్న పుర్రెకి గత జన్మలో ఉన్న పేరు చెప్పేటప్పటికీ ఓ అనుకుని మనసులో అంటుందిట, యద్భ్రూభంగాః ప్రమాణం. ఆవిడ కనుబొమ పైకెత్తిందా గొప్ప ఐశ్వర్యవంతుడవుతాడు అని వ్రాసేస్తాడు బ్రహ్మగారు. ఇంటి ముందు ఏనుగులు నిలబడి తొండములనెత్తి ఘీంకరిస్తుంటాయి. అంతటి గొప్ప ఐశ్వర్యవంతుడవుతాడు. ఆ పేరు విందావిడ. వీడా గత జన్మలలో ఒక్కరికి ఉపకారం చేసినవాడు కాదు, ఒక్క మంచి పని చేసినవాడు కాడు, ఆర్తితో ఉన్న ఒక్కళ్ళకి ఆర్తి తీర్చినవాడు కాడు, ఉన్నదంతా దాచుకుంటే తనదవుతుందని భ్రాంతిలో ఉన్నవాడు. ఆఖరికి శరీరం విడిచిపెట్టినప్పుడు తనతో వచ్చేదేది కనుక కింవానేన ధనేన వాజికరిభిప్రాప్తేన రాజ్యేన కింవా పుత్ర కళత్రమిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణభంగురం సపతిరోత్యద్యం మనోదూరతః స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీపార్వతీ వల్లభం అంటారు శంకర భగవత్పాదులు. చిట్ట చివరికి తన ఇల్లు, తన బిడ్డలు, తన భార్య వీళ్ల సంగతి విడిచిపెట్టండి, శరీరమే రాదు. కల్లరి బొమ్మయవు కాయమ్మునొల్లా అద్దె కొంపలబోలు ఆ లోకముల్లా తనుపించు దొంగలవు తనయులనొల్లా ఎందుకీ భోగమ్ములెందుకీ మురుపు ముందుచా ఉండంగమురియంగనగునే అంటారు మానస పూజలో. నిర్దాక్షిణ్యంగా తన శరీరమే అగ్నిహోత్రంలో సంస్కరింపబడి కాలిపోతుంటే జీవుడు లేచి చూసుకుని బాధపడతాడు. అప్పుడు ఏమైంది?
తనూభవుడు అంటే శరీరము నుండి ఉద్భవించిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు పంచుకుంటారు దాన్ని. తనతో పట్టుకెళ్ళినది ఏముంది? తాను చేసినటువంటి పాపపుణ్యములు ఏవున్నాయో ఆ ఒక్కటే జోలె తగిల్చుకుని వెళ్ళిపోతాడు. తనతో వచ్చింది అన్న మాటకు అర్థం ఏమిటంటే, తనకి ఇక్కడ లక్ష్మీదేవి ఏది ఇచ్చిందో దాన్ని ఇతరులకు కూడా పంచి దానం చేసి అనుభవించిన వాడెవడో వాడు పుణ్యంగా మార్చుకున్నాడు. ఆ ధార్మికంగా బ్రతికినవాడు, 10 మందిని ఆదరించిన వాడెవరున్నాడో వాడి పేరు గత జన్మలో ఇది. వాడు అలా బ్రతికినవాడు. ఆ పేరు వినపడగానే ఆ తల్లి సంతోషిస్తుందట. ఇది మీరు జాగ్రత్తగా ఒక విషయం గమనించాలి. సనాతన ధర్మమునకు పునర్జన్మ సిద్ధాంతం ప్రాణం. పునర్జన్మ సిద్ధాంతం లేకపోతే సనాతన ధర్మమునకు వెన్నుపాము లేదు. ఈ జన్మలో ఈ లోపల ఉన్న జీవుడు ఏం చేస్తున్నాడో దాన్ని ఆ జీవుడే అనుభవిస్తాడు. ఇది ప్రాణప్రదం. నేను ఇవాళ ఈ శరీరంలో ఉన్నాను, మళ్ళీ ఇక శరీరంలోకి రాను అని రూఢంగా చెప్పడం అంత తేలికైన విషయం కాదు. ఈ శరీరంలోకి ఎలా వచ్చానో అలాగే ఈ శరీరం నుంచి నిష్క్రమించి ఇంకొక శరీరాన్ని పొందుతాను కొంతకాలం అయిపోయిన తర్వాత. అప్పుడు ఆ శరీరానికి కూడా సుఖదుఖాలు ఉంటాయి. ఆ శరీరానికి ఆకలి ఉంటుంది, దాహం ఉంటుంది, ఎక్కడో గూడు కావాలని ఉంటుంది, భయం లేకుండా బ్రతకాలని ఉంటుంది. అలా బ్రతకాలి అనుకున్నప్పుడు అవన్నీ నేను పొందాలి అంటే భగవంతుడు చూసేదేది అంటే ఈ జన్మలో నువ్వేం చేశావు, చేసినదేదో అది పునర్జన్మకు కారణం. ఈ జన్మలో చేసింది వచ్చే జన్మకి కారణం కాదు అని సిద్ధాంతీకరించాననుకోండి, అసలు నేను ఈ జన్మలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎక్కడి నుంచి ఉంటుంది? దేని కొరకు? నేను ఏం చేసినా ఈశ్వరుడు పట్టించుకోడు, క్షమిస్తాడన్నాను అనుకోండి, అప్పుడు నాకు అసలు ధార్మికమైన జీవనమునందు అనురక్తి ఎందుకు కలుగుతుంది? అందుకే సనాతన ధర్మమునకు ప్రాణం ఎక్కడున్నది అంటే పునర్జన్మ సిద్ధాంతంలో ఉంది. నువ్వు చేసినవేవో అవి నువ్వే అనుభవించాలి, అందులో పంచుకోవడానికి ఎవరు రారు. అది నీ శరీరము ఖేదపడుతున్నా, నువ్వు బాధపడుతున్నా అది పంచుకోవడానికి మాత్రం ఎవ్వరు ఉండరు, మళ్ళీ నువ్వే అనుభవించాలి. అన్నప్పుడు ఎంతకాలం ఉండిపోతావు ఈ శరీరంలో? ఉండవు. ఉంటే 80 ఏళ్ళు ఉంటావు, 90 ఏళ్ళు ఉంటావు, వదిలిపెట్టాలి. వదిలిపెట్టిన తర్వాత మరి జీవుడి గతి? అప్పుడు జీవుణ్ణి లెక్కలోకి తీసుకోవాలి. తీసుకుని వీడు బాగుండాలి. వీడు బాగుండాలంటే ఇక్కడ ఏదో చెయ్యాలి. మీరు నన్ను ప్రశ్న వేస్తారు, నాకు తెలుసు. అందరికీ అన్నీ చేయడానికి డబ్బు ఉంటుందా అండి? అందరూ ఇలా హరిహర క్షేత్రాలు కట్టగలరా? అందరూ ఇలా వేదికలు నిర్మాణం చేయగలరా అని అడగచ్చు. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, అందరినీ దేవాలయాలే కట్టమని ఈశ్వరుడు ఎప్పుడూ చెప్పలేదు. ఏదో ఒక విభూతిని ఇవ్వకుండా మాత్రం ఈశ్వరుడు పంపడు. నీకు వాక్కు ఇచ్చాడా, నువ్వు పరమ సంతోషంగా భగవంతుణ్ణి కీర్తించు. నీకు 2 చేతులు ఇచ్చాడా, ఆనంద భాష్పాలు పడుతుండగా 2 చేతులు కైమోడ్చి నమస్కరించు. నీకు శక్తినిచ్చాడా, ఒక వృద్ధుడి చెయ్యి పట్టుకొని దారి దాటించు. నీకు ఒంట్లో బలం ఇచ్చాడా, దేవాలయానికి వచ్చి పొద్దున్నే దేవాలయాన్ని తుడు. నీకు ఓపిక ఇచ్చాడా, ఈశ్వరుడు కట్టి విప్పిన బట్ట పట్టుకెళ్ళి ఉతికి ఆరేసి పట్టుకొచ్చి మళ్ళీ దేవాలయంలో అప్పగించు. నీకు ఒక పాట పాడడం వచ్చా, ఈశ్వరుడి దగ్గర కూర్చుని రాజోపచారంలో పాట పాడు. నీకు వాద్యం మ్రోగించడం వచ్చా, వాద్యం ఘోషయామి అన్నప్పుడు వాద్యం మ్రోగించు. నీకు ఇవేమీ కాదా, వచ్చి కూర్చుని జపం చెయ్యి. అన్నిటిలోకి దేవాలయానికి చెయ్యగలిగిన మహోపకారం ఏమిటో తెలుసా? నేను ఆ మాట చెప్తే మీరు తెల్లబోతారు. ఒక గుడికి చేసే మహోపకారం ఏమిటి అంటే గుడికి వెళ్ళడమే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కశ్యపుడు, అదితి, దేవేంద్రుడు, శ్రీకృష్ణుడు ఈ 4 ఒకే విమానం ఎక్కారు. అందరూ ఇంద్రభవనానికి చేరుకున్నారు. ఆ పూటకు ఎవరూ ఏమీ మాట్లాడలేదు. మర్నాడు తెల్లవారి తర్వాత అదితీదేవి శ్రీకృష్ణ దేవేంద్రులను ఇతర ముఖ్యులను పిలిచి అందరి సమక్షంలోనూ ఇలా చెప్పింది. నాయనా శ్రీకృష్ణ, ఇక నువ్వు ద్వారకా నగరానికి బయలుదేరు. వెళ్ళేటప్పుడు పారిజాత వృక్షం తీసుకువెళ్ళు. మా కోడలు సత్యభామ చేత పుణ్యవక్క వ్రతం చేయించు.
అది పూర్తి కాగానే ఈ పారిజాత వృక్షాన్ని మళ్ళీ తెచ్చి నందనవనంలో యథాస్థానంలో నిలబెట్టు అన్నది. ఆ మాటలు వింటూనే పక్కనున్న నారద మహర్షి ఆ మాటలు చాలా ధర్మయుక్తంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి అని ప్రశంసించాడు. శ్రీకృష్ణుడు కూడా అమ్మా నువ్వు చెప్పినట్లే చేస్తాను అన్నాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. అప్పుడు సచీదేవి శ్రీకృష్ణుడి భార్యలందరికీ ప్రత్యేకమైనటువంటి బహుమతులు ఇచ్చింది. ఆయన యొక్క 16,100 మంది భార్యలతో సహా అందరికీ పేరు పేరున బహుమతులు అందజేయడమే కాక అందరికీ పేరు పెట్టి పిలిచింది. శ్రీకృష్ణుడికి ప్రత్యేకమైన కానుకలు కూడా ఇచ్చింది. శ్రీకృష్ణుడు ఇవన్నీ స్వీకరించి తిరుగు ప్రయాణం ప్రారంభించాడు. ఆ ప్రయాణం సరాసరి ద్వారకా నగరానికి పోలేదు. ముందుగా రైవతాగ్రితికి చేరింది. అక్కడికి పారిజాత వృక్షాన్ని అక్కడ భద్రంగా ఉంచి, నేను పారిజాత వృక్షాన్ని తీసుకొని ద్వారకా నగరంలోకి ప్రవేశించబోతూ ఉన్నాను కనుక ఆ దేవవృక్షానికి తగిన స్థాయిలో స్వాగతోత్సవం ఏర్పాటు చేయండి అని సాత్యకి ద్వారా ద్వారకా నగరానికి కబురు చేశాడు. సాత్యకి రథం మీద ముందుగా ద్వారకా నగరానికి వెళ్ళి స్వాగతోత్సవానికి ఏర్పాట్లన్నీ చేసి పుర ప్రముఖులందరినీ వెంటబెట్టుకొని ఊరు బయటకు వచ్చి శ్రీకృష్ణుడి కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో గరుక్మంతుడి మీద పారిజాత వృక్షాన్ని పెట్టుకొని ప్రద్యుమ్నుడు అతడికి వెనకాలే స్వీయ రథం మీద శ్రీకృష్ణుడు అక్కడికి చేరారు. ద్వారకాపుర ప్రజల ఆనందానికి అవధే లేదు. దేవవృక్షాన్ని చూసేసరికి ఎంతసేపు చూసినా వారికి తనివి తీరటం లేదు. దానికి తోడు ఆ దేవవృక్షం కొన్ని మహిమలను చూపించడం మొదలుపెట్టింది. ఆ వృక్షం దగ్గరలోనే వచ్చిన ముసలి వాళ్ళందరూ కూడా పడిచివాళ్ళు అయిపోయారు. అందరూ చిన్న చిన్న పిల్లలైపోయారు. గుడ్డివారికి చూపు వచ్చేసింది. రోగగ్రస్తులు ఆరోగ్యవంతులయ్యారు. ఎక్కడి నుంచి వచ్చాయో తెల్లని కోకిలలు వచ్చి పరమ మనోహరంగా కుహు కుహు నాదగానాలు చేశాయి. ఆకాశం నుంచి దేవవాద్యాలు దేవగానాలు వినిపించాయి. ఆ పారిజాత పుష్పాల సువాసన ఊరంతా గుబళించింది. నగర ప్రవేశం చేసిన శ్రీకృష్ణుడు ముందుగా తన తల్లిదండ్రుల భవనానికి వెళ్ళాడు. అక్కడ దేవికి వసుదేవులకి ఇద్దరికి నమస్కరించి ఆ తర్వాత ఉగ్రసేనుణ్ణి, బలరాముణ్ణి, ఇతర యాదవ శ్రేష్ఠులను దర్శించి ఆ తర్వాత వారందరికీ వీడ్కోలు చెప్పి పారిజాత వృక్షంతో సహా సత్యభామ భవనంలోకి ప్రవేశించాడు. సత్యభామాదేవి ముందుగా శ్రీకృష్ణుడిని పూజించి తర్వాత పారిజాత వృక్షాన్ని కూడా అర్చించి స్వీకరించింది. సత్యభామ భవనంలో ఆ వృక్షం మరికొన్ని కొత్త మహిమలు చూపించింది. ఉదాహరణకు శ్రీకృష్ణుడు వృక్షం పెద్దది కావాలి అని లోపల అనుకోగానే అది చచ్చినప్పుడు చాలా చిన్న వృక్షంగా ఉండింది. లోపల అనుకోగానే ద్వారకా నగరం మొత్తాన్ని కప్పివేసేంత మహోన్నతంగా పెరిగిపోయిందట. ఇంకెక్కడ వీళ్ళెక్కడ ఇంతింత అయిపోయారు. శ్రీకృష్ణుడు అది చూశాడు. ఇదేంటి ఇంతగా పెరిగిపోయింది? శ్రీకృష్ణుడు ఇది చిన్నది కావాలి అని అనుకోగానే బొటాను విరేలంత చిన్నదిగా మారిపోయింది. ఈ ఆశ్చర్యాలన్నీ చూసి సత్యభామ మందిరంలోని వారంతా ఆశ్చర్యపోతూ ఆ వృక్షం చుట్టూ తిరుగుతూ పుణ్యక వ్రతము అంటే తన కోరిక ఇలా లోకోత్తరంగా తీరినందుకు సత్యభామాదేవి ఆనందానికి అంతే లేదు. ఆమె ఇక ఆలస్యం చేయకుండా పుణ్యక వ్రతానికి కావలసిన సామగ్రిని సిద్ధం చేసుకోవడంలో మునిగిపోయింది. శ్రీకృష్ణుడు ఆమెకు అన్ని విధాల సహకరించాడు. భారతదేశంలోనే కాదు, భారతవర్షంలోనే కాదు, జంబూద్వీపం మొత్తం మీద ఎక్కడెక్కడ ప్రశస్తమైన పూజా ద్రవ్యాలున్నాయో, జంబూద్వీపం అంటే భూమి మొత్తం అని అర్థం, వాటన్నిటినీ శ్రీకృష్ణుడు సేకరించి పెట్టాడు. ఇక ఈ పుణ్యక వ్రతంలో శ్రీకృష్ణుడి
దానం స్వీకరించేందుకు ఉత్తమ వ్యక్తి కావాలి కదా. ఇది పుణ్యక వ్రతం, చాలా అద్భుతమైన వ్రతం ఇది. శ్రీకృష్ణుడు అంతటి వాణ్ణి మామూలు బ్రాహ్మణుడికి ఎలా ఇచ్చివేస్తాం అని సత్యభామ మతన పడుతూ ఉంటే శ్రీకృష్ణుడు దేవర్షి నారదుడిని పిలిపిస్తే బాగుంటుంది అన్నాడు. సత్యభామ కూడా సంతోషంగా ఒప్పేసుకుంది కూడా. వీళ్ళు ఇలా స్మరించిందే తడవుగా నారద మహర్షి వాళ్ళ ఇంటికి రానే వచ్చాడు. కాచుకున్నట్టుగా వచ్చేశాడు, టెలిఫోన్ చేసినట్టుగా వచ్చేశాడు. సత్యభామాదేవి ప్రేరణ వల్ల శ్రీకృష్ణుడు నారదుణ్ణి పుణ్యక వ్రతం దానం తీసుకోవలసిందిగా ప్రార్థన చేశాడు. నారదుడు చిత్తం, మీ ఆజ్ఞ అన్నాడు. వ్రతం ప్రారంభమైంది. వ్రతకల్పం అద్భుతంగా సాగుతుంది. వ్రతం భాగంగా భర్త దానఘట్టం దగ్గరకు వచ్చేసింది. భర్త దానం దగ్గరికి వచ్చింది. దానిలో భాగంగా నారద మహర్షికి ప్రత్యేక స్నానాలు చేయించి శ్రీకృష్ణుడే స్వయంగా అతడికి గంధాలు పూసి మెడలో పూలమాలలు వేసి దగ్గర కూర్చొని పంచభక్ష పరమాన్నాలతో భోజనం పెట్టాడు. ఈ సేవలన్నిటిలోనూ సత్యభామాదేవి కూడా వినయంగా పాలు పంచుకుంది. ఆవిడ కూడా కొన్ని పరమాన్నాలు వడ్డించింది. ఇక దాన సమయం వచ్చింది. సత్యభామాదేవి శ్రీకృష్ణుడి మెడలో పూలమాల వేసింది. పారిజాత వృక్షాన్ని కట్టివేసింది, అంటే కృష్ణుణ్ణి. తర్వాత 1000 గోవుల పర్వతమంత బంగారం, వెండి మణులు, రత్నాలు, వీటితో పాటు పర్వతమంత నువ్వుల రాశి, ఇతర ధాన్యాల రాసులు, వీటన్నిటితో కలిసి, ఇవన్నీ కలిపి సత్యభామాదేవి శ్రీకృష్ణుణ్ణి నారద మహర్షికి జలధారపూర్వకంగా ధారాదత్తం చేసింది. అలా శ్రీకృష్ణుణ్ణి దానం పుచ్చుకున్నటువంటి నారద మహర్షి, శ్రీకృష్ణ, సత్యభామాదేవి నిన్ను నాకు దారాదత్తం చేసింది. సత్యభామాదేవి నిన్ను నాకు దారాదత్తం చేసేసింది. ఇంకా నాకిష్టడు నువ్వు, అంతే. ఇక నువ్వు నాకు సొంత మనిషివి. నా వెంటరా, పట్టుకో, ఈ వేణని పట్టుకో, ఈ కమండలం పట్టుకో, నా ఆసనం పట్టుకో, నేను చెప్పిందల్లా చేయి. కూర్చో అంటే కూర్చో, లే అంటే లే. ఓ శిష్యుడా, నాకు దానం వచ్చేసావు నువ్వు, అంతే. చెప్పిందల్లా చేసేయాల్సిందే. చిత్తం స్వామి, చిత్తం స్వామి అన్నాడు. ఆ కృష్ణుడికి ఇటువంటి సందర్భం దొరకలేదు. చిత్తం స్వామి, చిత్తం అన్నాడు. అంటూ శ్రీకృష్ణుడు నారదుడు వెంట నడిచేపోయాడు. నారద మహర్షి చాలా హాస్యప్రియుడు, హాస్యచతురుడు కూడా. అందువల్ల శ్రీకృష్ణుడితో చాలాసేపు హాస్యాలాడి ఆయన మెళ్ళలో ఉన్నటువంటి పూలమాలను పట్టుకొని అటూ ఇటూ తిప్పాడు, గొర్రెపేలను తిప్పినట్టుగా అటూ ఇటూ తిప్పాడు. ఇదంతా చూస్తున్నారు వీళ్ళు. ఇదేంటి ఇట్లయిపోయింది కృష్ణుడికి అని. సత్యభామ ఏం చేయలేదు కదా, దానం ఇచ్చేసింది కదా. ఇక చూసుకో ఏం సమాచారం. పాపం చెప్పడానికి వీల్లేదు. కృష్ణుడు లేయటం, కూర్చోవటం, కింద కూర్చోవటం ఆట పట్టించాడు. మెల్లగా పూలమాల నుంచి మెళ్ళలో నుంచి మెల్లగా విడిపించాడు. ఇంకెంతసేపు ఆడిచ్చేది. శ్రీకృష్ణ, పూర్వం పార్వతీదేవి ఈ పుణ్యక వ్రతం చేసినప్పుడు నేనే శంకరుణ్ణి దానంగా పుచ్చుకున్నాను. అప్పుడు నాకే వచ్చింది ఈ దానం. శంకరుడు నా చేతికి వచ్చాడు. అప్పుడు బాగా చేశాను అప్పుడు శంకరుడికి. అప్పుడు మళ్ళీ ఆయన్ని వెనక్కి విచ్చేయటానికి వెల ఎంత తీసుకోవాలా అనే చర్చ వచ్చింది. వెల డబ్బులు ఇస్తే కదా వాపస్ ఇస్తాను, లేకపోతే ఇవ్వను. అప్పుడు సర్వధర్మాధికారి అయినటువంటి శంకర భగవానుడు ఒక కృష్ణాజనంతో మూటగట్టిన నువ్వులు, కొద్దిగా బంగారం, ఒక దూడతో కూడిన కపిలగోవు, వీటిని తనకు వెలగా నిర్ణయం చేసి చెప్పాడు. ఇంత పెద్ద శంకరుణ్ణి తీసుకున్న తర్వాత నాకు ఒక కృష్ణాంజనం, కొన్ని నువ్వులు, ఒక చిన్న గోవు ఇంత ఇచ్చేసి శంకరుని వాపసు తీసుకోవాల్సి వచ్చింది. తీసుకున్నా. దేవా శ్రీకృష్ణ, నీకు శంకరుడికి ఏమీ భేదం ఉంది చెప్పండి? ఏమీ లేదు. కనుక సత్యభామాదేవి నాకు ఈ వెల చెల్లించి
నిన్ను మళ్ళీ స్వీకరించవచ్చు అని అన్నాడు. ఇక్కడ పెద్ద నాటకం అవుతుంది. అహంకారం పోవటాని కోసం చేసినటువంటి ఇదొక నాటకం. భక్తే సామ్రాజ్యం అని చెప్పటానికి వెలకు అమ్ముతాడు నారద మహర్షి. అప్పుడు ఉండినటువంటి ఆభరణాలన్నీ తీసిపెడుతుంది సత్యభామ. తూగలేదు. అటువైపు తక్కెట్లో కూర్చోబెట్టి అటువైపు తూగితే తక్కెట్లో తూగలేదు. రుక్మిణి ఒకే ఒక తులసీ దళముతో తూగింది. భక్తి ఎంత పెద్దది అనటానికోసం నారదుడు చూపిస్తాడు ఆ ఇంకొక ఘట్టం. అప్పుడు శ్రీకృష్ణుడు సంతోషంగా తథాస్తు అనేశాడు. అంటే నారదుడికి ఆ మౌల్యం చెల్లించి సత్యభామ శ్రీకృష్ణుడిని మళ్ళీ స్వీకరించింది. ఇక్కడ తొందరగా ముగించేశారు కథ. ఇక్కడ ఈ నారదుడు వదలలేదు. కృష్ణుడిని బయటపట్టకపోయాడు, వేలం పెట్టేశాడు. అసలు అందరికీ చెప్పాడు. చాలా పెద్ద కథ అది. అప్పుడు రుక్మిణి కొనుక్కోవటం ఏమిటి, తులసి దళం వేస్తుంది అంతే. అప్పుడు సత్యభామ గర్వభంగం తగ్గిపోతుంది. అందుకే పారిజాత వృక్షం రావటం. అప్పుడు శ్రీకృష్ణుడు సంతోషించి, నారదా, నువ్వంటే నాకు ఎనలేని ప్రీతి, నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. నారద మహర్షి ఇలా విన్నవించాడు. ఆద్యాంతాలు లేని సనాతనుడవైన శ్రీ మహావిష్ణు, నీకు నా మీద గల ప్రీతి ఇలాగే శాశ్వతంగా నిలబడిపోవుగాక. ఇంతకన్నా ఇంకేముంది? ఇప్పుడు చూపిస్తున్న ప్రేమ ఎప్పటికీ యుగ యుగాలుగా ఇట్లే ఉండుగాక. అంతే నాకు కావలసింది. ఇంకా నాకు ఏమవుద్దు. ప్రభు, నాకు నీ సాలోక్యముక్తి లభించుగాక. ఇప్పుడు నీ దగ్గర ఉండేటట్టుగా పట్టుకో. ఏదైనా కారణాల వల్ల నేను మళ్ళీ జన్మించవలసి వస్తే నాకు తెలియదు కదా. ఏ తల్లి గర్భంలో నుంచి జన్మించవలసి అవసరం కలుగుకుండుగాక నాకు వద్దు. ఇంకా గర్భవాసం వద్దు స్వామి. ఎన్ని జన్మలెత్తినా నా బ్రహ్మజ్ఞాన సిద్ధి అలాగే సుస్థిరంగా ఉండిపోవుగాక. మామూలుగా జన్మలెత్తుతుంటే ఉండిన భక్తి పోతుంది అంటారు, మర్చిపోతామంటారు. ఎన్ని జన్మలైనా ఇదే భక్తి నాకు ఉండాలి, ఇదే జ్ఞాపకం ఉండాలి నాకు. అది నాకు వరప్రసాదం ఇవ్వండి చాలు. నా బ్రహ్మజ్ఞాన సిద్ధి అలాగే సుస్థిరంగా ఉండిపోవుగాక. నాకు జన్మవే వద్దు. నాకు ఒకవేళ నేనేదైనా తప్పు చేసుకొని జన్మ అనేది ఉండే మళ్ళీ నువ్వు కావాలి, నాకు బ్రహ్మజ్ఞానం కావాలా అని ప్రార్థించాడు. శ్రీకృష్ణ భగవానుడు సంతోషంగా తథాస్తు అనేశాడు. ఈ పుణ్యక వ్రతానికి సత్యభామ తన సౌతులందరినీ సగౌరవంగా ముందే ఆహ్వానించింది. వాళ్ళంతా వచ్చారు. సచీదేవి పంపిన కానుకలన్నిటినీ వాళ్ళందరికీ సత్యభామాదేవి పేరు పేరునా పిలిచి పంచింది. నారద మహర్షి దగ్గర ఉండి వాళ్ళందరికీ పారిజాత వృక్ష మహిమను వివరించి చూపించాడు. అలాగే పాండవులు, కుంతి, ద్రౌపది, శ్రీకృష్ణుడి మేనత్తలు, రుక్మిణి తండ్రి భీష్మక మహారాజు మొదలైన బంధువర్గం అంతా కూడా ఈ వ్రతానికి వచ్చి కానుకలు అర్పించి సత్యభామ శ్రీకృష్ణులు చేసిన సత్కారాలను స్వీకరించి స్వస్థానాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళందరూ చూశారట ఈ వృక్ష మహిమను. అంత వాసనగా ఉందట. మనం పారిజాత వృక్షం మనం అనుకుంటామే, ఈ భూమిలో ఉండేది అది కాదండి, దాని పేరు పారిజాతమే. ఇలా 1 సంవత్సర కాలం గడిచింది. అంటే దేవతల లెక్కలో 1 రోజు గడిచింది. దేవతల లెక్క 1 రోజు, 1 సంవత్సరం వీళ్ళకి మనకు. అప్పుడు శ్రీకృష్ణుడు పారిజాత వృక్షాన్ని తీసుకొని స్వయంగా స్వర్గానికి వెళ్ళి 1 రోజే ఆ వృక్షాన్ని నందనవనంలో మళ్ళీ నిలబెట్టి అక్కడి నుంచి తన తల్లిదండ్రులైన అతిథి కశ్యపుల దర్శనం చేసుకొని నమస్కరించాడు. అప్పుడు అతిథిదేవి చాలా సంతోషించి, నాయనా శ్రీకృష్ణ, నువ్వు దేవతా శ్రేష్ఠుడివి, నీకు దేవేంద్రుడికి స్నేహం సుస్థిరంగా ఉండని అంటూ ఆశీర్వదించింది, వరం ఇచ్చేసింది.
శ్రీకృష్ణుడు అలాగే అమ్మా అంటూ పక్కనే ఉన్న దేవేంద్రుడి వంక చూసి ఇలా అన్నాడు, దేవేంద్ర, మహాత్ముడైన మహాదేవుడు భూమి క్రింద దాక్కొని ఉన్నటువంటి మహారాక్షసులను కొంతమందిని సంహరించమని ఆదేశించి ఉన్నాడు. బ్రహ్మవర ప్రభావం వల్ల వాళ్ళు దేవతలకు ఎవరికీ లొంగరు. అందువల్ల మనుష్య అవతారంలో ఉన్న నేను మాత్రమే ఆ పని చేయగలుగుతాను. అయితే నాకు నీ అనుచరుల్లో మనుష్య దేవుడుగా ఉన్న ప్రవరుణ్ణి, నీ పుత్రుడైన జయంతుణ్ణి సహాయంగా పంపించు. వాళ్ళిద్దరూ మనుష్య దేవతలుగా ఉంటారట, అట్లే కనపడతారు, ప్రవరుణ్ణి జయంతుడు. నేను వారిని వెంట పెట్టుకొని ఆ రాక్షస సంహార కృత్యాన్ని ఒక 10 రోజుల్లో పూర్తి చేస్తానన్నాడు. దేవేంద్రుడు ఆ మాటలు విని సంతోషంగా సరే అన్నాడు. కథ ఇలా జరుగుతూ ఉండగా జనమేజయుడు వైశంపాయనుని ఆపి, వైశంపాయన మహర్షి, మీరు పై కథలోకి వెళ్లే ముందు ఇందాక ప్రస్తావించిన పుణ్యక వ్రత విధానాల గురించిన విశేషాలను దయచేసి చెప్పండి అని అడిగాడు. అది విని వైశంపాయనుడు తన కథనాన్ని ఇలా కొనసాగించాడు. రాజా, పూర్వం ఒకప్పుడు శ్రీకృష్ణుడు రుక్మిణి, జాంబవతి, సత్యభామాది పత్ని సహితుడై కూర్చొని ఉన్న సమయంలో నారదుడు వారి దర్శనానికి వచ్చాడు. అక్కడ మాటల సందర్భంలో రుక్మిణీదేవి నువ్వు అడిగిన ప్రశ్ననే నారద మహర్షిని అడిగింది. నారద మహర్షి ఆ విశేషాలనప్పుడు విస్తారంగా వివరించి ఉన్నాడు. జనమేజయ, ఆ విశేషాలను నీకు చెబుతాను విను. మున్ముందుగా ఈ వ్రతాన్ని ఉమాదేవి ఆచరించింది. అందువల్ల ఈ పుణ్యక వ్రతానికి ఉమావ్రతం అనే పేరు కూడా ఉంది. ఆ తరువాత కొంతకాలానికి దేవమాత అయిన అదితీదేవి ఆచరించింది. అప్పటి నుంచి ఈ వ్రతానికి అదితి వ్రతం అనేటువంటి పేరు కూడా వచ్చింది. ఆ తర్వాత కొంతకాలానికి దేవేంద్ర పత్ని అయినటువంటి సచీదేవి దీన్ని ఆచరించింది. అప్పటి నుంచి ఈ వ్రతానికి సచీవ్రతం అనే పేరు కూడా వచ్చింది. మున్ముందుగా ఉమాదేవి ఈ వ్రతాన్ని చేసినప్పుడు వ్రత సమాప్తి సమయంలో ఆమె దేవతావర్గంలో ఉండే తన స్నేహితురాళ్ళందరినీ పిలిపించింది. ఉమాదేవి ఆ సువాసిని స్త్రీలందరికీ శ్రద్ధగా పూజ చేసి రకరకాల దానాలు చేసింది. ఆ సందర్భంగా స్నేహితురాళ్ళందరూ సంతోషంగా కబుర్లు చెప్పుకునే సమయంలో వారిలో సోమదేవుడి పుత్రిక అయినటువంటి అరుంధతీదేవి ఈ పుణ్యక వ్రత విధానం ఏమిటి, దీని వలన లభించే ఫలితం ఏమిటి అని ప్రశ్నించింది. అప్పుడు పార్వతీదేవి అరుంధతికి ఈ వివరాలంతా చెప్పింది. అరుంధతి ఈ పుణ్యక వ్రతాన్ని నా భర్త అయిన శంకర భగవానుడే నాకు ఉపదేశించాడు. దీర్ఘమైన ఐదవతనము, సంతానము, సౌభాగ్యము, సౌందర్యము మొదలైన కోరికలను కోరుకునేటువంటి ముత్తైదువు ఈ వ్రతాన్ని ఆచరించారు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.